మరి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి వర్యులు అలాగే గౌరవ అతిథి అశ్వపూర్వ ఈ సభా ప్రాంగణం ఎంతమందికి ఉంది? ఈ మొత్తం ఆడిటోరియం మీకు శుభ స్వాగతం, పూర్వక స్వాగతం. గౌరవనీయ పూర్వ చిన్నది పెద్ద పోలి మగవాళ్ళే భయపడగా కాంట్రించే పవరు అరే పంజాబ్ సురుప పిల్లి పులిని ఢీకొట్టే ఒక ఊరిని దత్తతైనటువంటి సొంతంగా భావించినటువంటి ప్రభుత్వ భవనం నిర్మించారు. అలాగే పిల్లలకు కావలసినటువంటి రోడ్లు వేయించారు. వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు మన అంజిరెడ్డి గారు, చల్లా అంజిరెడ్డి గారు మాట్లాడు. సరే, ఆడపిల్ల హాస్టల్ ముందుకెళ్ళి దీన్ని మొదలుపెట్టి అయోధ్యరామరెడ్డి గారే హైదరాబాద్ నుంచి ఇనుము సిమెంట్ కూడా పంపించారు. తర్వాత మరి కొండవీటి శివారెడ్డి కోట, మ్యూజియం, ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం నాకు ఆ భగవంతుడిని పార్టీగా చేసుకొచ్చారు. వాళ్ళు జనతా పార్టీలో జైల్లో ఉన్నదని అప్పుడు అందరం సంతోషించాం. తర్వాత బాబురెడ్డి గారు నిరంతరం ఈ హాస్టల్ కోసం మేము ఆలోచించి ఆడపిల్లలు చదువుకోవాలి, మగపిల్లలతో పాటు అందరూ చనిపోతారు కానీ ఉన్నోళ్ళం మంచి పనులు చేయడానికి ప్రోత్సాహంగా ఎంతో వచ్చారు. కనుక అశోక్ రెడ్డి గారు దాత తక్కువ. ఉడల నర్సిరెడ్డి గారిని చూశాను నేను, తర్వాత అశోక్ రెడ్డి గారిని చూశాను.
ఉన్నదంతా మనం దానం చేయాలా. దానం చేసిందే మంది సంపద. ఇటు ఇన్స్టిట్యూషన్లకు కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి, అక్కడ హాస్టల్కి కూడా 50 లక్షలు ఇచ్చాడు, అట్లా స్కూల్స్కి ఇచ్చాడు. కాబట్టి అటువంటి దాతలు చూసి మనం కొంతైనా స్ఫూర్తి పొంది వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే తర్వాత అతని కుటుంబం మొత్తం వాళ్ళ బంధువులు కానీ అందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అతని వల్ల 10 మందిని పైకి తీసుకొస్తారు. వాళ్ళ దేశం మనం రాయలసీమ అయితే తెలంగాణ అయితే ఎక్కడైనా కూడా పర్సెంటేజ్ తీసుకుంటే మన పిల్లలు చాలా తక్కువ మంది. రెడ్డి గారు మనం వచ్చాడు, మళ్ళీ ఇంకో బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నా అన్నా మీ సహాయం కావాలన్నాడు. నేను చెప్పినట్టుగా ఆ రోజు చెప్పాను. వారికి హృదయపూర్వక స్వాగతంతో వేదిక మీదకు రావాల్సిందిగా ఇప్పుడే మన యువనాయకుడు అప్పిరెడ్డి తమ్ముడు మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను చెప్పేది ఏంటంటే చాలా కష్టపడుతున్నారు మన ఏనుగు శ్రీనివాసరెడ్డి, మన శ్యామల జయకోటి రెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా. అట్లాగే ఇప్పుడు మనం మన పిల్లల్ని అన్ని చోట్ల కూడా ఇలాగే హాస్టల్స్ పెట్టుకుని మనం నిలబడినప్పుడు కూడా ఒక బాధాకరమైన సంఘటనలో నిలబడాల్సి వచ్చింది. మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. సంపాదించుకుందండి తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ. ఇక తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరే ఉన్నప్పటికీ దారిలో ఉన్నాయా? టి రాజు వారి తల్లిదండ్రులు టి శివారెడ్డి, టి నాగేంద్రం గారు. చేసినటువంటి అతిథి వరేణ్యులకు ఒక చిరు సత్కారాన్ని అందించడానికి అనవే మాట రెడ్డి బాలికల వసతి గృహం ఫౌండర్ ఉడుముల సాంబిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా బాలికలకు, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమానికి మీరు ఎంతో అభిమానంతో, ప్రేమతోటి, ఎక్కడో దూర ప్రాంతానికి రాష్ట్రం వేరైనా నన్ను రావాలని ఆహ్వానించడం అనేది చాలా 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 నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేని ఇంత ప్రేమతోటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం అనేది నిజంగా నాకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయం, సంఘటన కూడా. ఎందుకో శివారెడ్డి గారు చెప్పినట్టు మళ్ళీ ముందుగా నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులు కోటిరత్నం గారు, మేనేజింగ్ ట్రస్ట్ గారికి, అదేవిధంగా హైదరాబాద్లో నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులకు ఆ రోజు ఆల్మోస్ట్ నేను ఒక ప్రోగ్రాంలకు వెళ్ళిపోయే కారెక్కి సమయంలో ప్రెసిడెంట్గా కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, పిచ్చిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు మరియు సూరారెడ్డి గారు కమిటీ సభ్యులు వచ్చి సమయం గడపలేకపోయినా నాకు ఆహ్వానించి అంత దూరం వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ క్షమాపణ కూడా చెప్తాను. ఎందుకంటే ఆ రోజు సమయం లేకుండే వాళ్ళతోటి నేను కారు ఎక్కే ముందర వచ్చిన 2 నిమిషాలు మాట్లాడి వాళ్ళతోటి సమయం చేయలేకపోతున్నా, ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రాంలో పోతున్నా అని చెప్పి ఆల్మోస్ట్ బయలుదేరే స్టేజ్లో వచ్చినా సరే ఆహ్వాన పత్రిక అందుకున్నా. వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. కమిటీ సభ్యులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని దాదాపు ఎన్ని లక్షల రూపాయలు, 25-30 లక్షల రూపాయలు పేద విద్యార్థినులకు
ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తున్నా కమిటీ సభ్యులు. ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కర్త క్రియ అన్నిటికీ మూలం మా సోదరుడు, మా చిన్ననాటి స్నేహితుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్ర నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు గారికి నేను ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎంతో ప్రేమతోటి మా ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు, 1985 40 ఏళ్ళ స్నేహితం మాది. అదే అభిమానం, అదే ప్రేమ. కలిసి ఉన్నప్పుడైనా ఉమ్మడి రాష్ట్రంలో అయినా రాష్ట్రాలు వేరైనా ఈరోజు వరకు కూడా అన్నదమ్ముల్లాగానే అలా పిలుచుకొని అంత ప్రేమ కనిపించే వ్యక్తి, కడుపు నిండా ఉన్న ప్రేమ ఆ విధంగా నాలో కూడా చూపిస్తాడు. సో అంత దూరం రావడానికి కారణం వేణుగోపాల్ రెడ్డి గారు. అదేవిధంగా మా ఇంకో సోదరుడు చాలా చక్కగా నా గురించి మాట్లాడాడు, సమాజం గురించి, రాజకీయాల్లో ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా బండి అశోక్ గారు, అదేవిధంగా ఇప్పుడే అశోక్ రెడ్డి గారు చెప్తుండే ₹1 కోటి ఇంకో బిల్డింగ్ కడుతుంటే నేను విరాళంగా ఇచ్చినట్టు. అంటే ఈ వేదిక ఎటువంటి వేదిక అంటే నా మనస్తత్వానికి, నా వ్యక్తిత్వానికి, నా మనసుకు నచ్చిన వేదిక ఇది. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిగా పెద్ద పెద్ద పదవుల్లోకి పోకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా, సామాజిక స్పృహతోటి కలిసే మనుషులతో ఈరోజు నేను కలవడం అంటే, ఈ వేదిక పంచుకోవడం అంటే నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నా మనస్తత్వానికి కరెక్ట్ సూటబుల్ మంచి ప్రోగ్రాం రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమానికి ఆహ్వానించిండు. ఒక రాజకీయ నాయకుడిగా కాక ఒక సోదర భావంతో, ఒక సామాజిక స్పృహతోటి, సామాజిక సేవలో కార్యక్రమంలో భాగంగా బాలికల వసతి గృహం, ముఖ్యంగా మన బాలికలు అంటే వాళ్ళ చదువు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. కాబట్టి అటువంటి కార్యక్రమానికి ఇక్కడికి పిలిచినట్టు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా, గర్వంగా, సంతోషంగా. మాకు ఇంతవరకు అలసట కూడా లేదు. నేను వస్తున్నా అంటే నాతో పాటు నా స్నేహితులు, నా మిత్రులు, నాతో పాటు రాజకీయాల్లో ఉండి నా నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కూడా ఒక్కరిని ఆహ్వానించకపోయినా దాదాపు 200 మంది నాతో పాటు ఈ కార్యక్రమాన్ని గురించి తెలుసుకొని వచ్చింది. దాదాపు 60 వెహికల్స్లో కార్యక్రమం అంటే మీరు పిలిచిన కార్యక్రమం అటువంటిది. అందులో బలం ఉంది, శక్తి ఉంది, పవర్ ఉంది. అంటే ఒక మంచి పని చేస్తుంటే మంచి పని చేసే వాళ్ళని మనం ఏ విధంగా ప్రోత్సహించాలంటే ఇంకా 10 రెట్లు వాళ్ళు ఉత్సాహంతో చేసే విధంగా ప్రోత్సహించాలి. అటువంటి కార్యక్రమంలో అశోక్ రెడ్డి గారు కూడా నా పక్కన కూర్చోవడం, ఆయన సేవా గుణానికి ₹1 కోటి ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయంగా, అదేవిధంగా పిచ్చిరెడ్డి గారు, సూరారెడ్డి గారు, అంగిరెడ్డి గారు, శివారెడ్డి గారు, అదేవిధంగా మన మధ్యన ఇంకో సోదరుడు లేడు, మన అయోధ్య రామరెడ్డి గారు. వాళ్ళ తండ్రి గారి పేరు చూస్తున్న ఇక్కడ ఆళ్ళ వీర రాఘవమ్మ దశరథనుడి గారు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కట్టించారని చెప్తే నాకు అయోధ్య రామరెడ్డి గారు చిన్నప్పటి నుంచి 45-50 ఏళ్ళ శాంతిశిఖర కలిసి ఉండేవాళ్ళం. స్కూల్లో ఉన్నప్పుడు పక్కన హైదరాబాద్లో. అప్పటి నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా నాకు వ్యాపార రంగంలో రాజకీయ పరంగా అయోధ్య రెడ్డి గారు ఒక పెద్దన్నలాగా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా అన్ని రకాలుగా నాకు జీవితంలో నా ముందుకు పోతందుకు సాయం అందించిన వ్యక్తి అయోధ్య రామరెడ్డి గారు. మన మధ్య లేడు. వారి తల్లిగారు మన కళ్ళ ముందరనే కనబడితే చాలా సంతోషం అనిపించింది అయోధ్య రామరెడ్డి గారి తల్లి గారిని. అదేవిధంగా ఇంకో గొప్ప వ్యక్తి రామరెడ్డి గారు, నడికట్టు రామరెడ్డి గారు. నేను అందుకనే అంటున్నా, ఇది మామూలుగా వేదిక కాదు. మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ గ్రామానికి మీరు చేస్తున్న సేవ ₹5 కోట్ల ఇస్తుందంటే ఈ రోజుల్లో మీలాంటి మనుషులు ఈ తరంలో, వెనకట సాంబిరెడ్డి వాళ్ళ తరం వేరు, ఆ టైంలో చేసిరు. ఈ తరంలో మీలాంటి వ్యక్తులు కూడా ఇంకా గ్రామం మీద ప్రేమతోటి హైదరాబాద్లో ఉంటూ
ఎంతో సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా అవి కూడా నెలకు ఒకసారి ఊరికి వచ్చి ఆసుపత్రి కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా గర్వంగా మీ అందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి రామరెడ్డి గారిని అభినందిస్తున్నాం. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకెవరన్నా మిగిలిపోయిందా? అందరూ నాకు ఇప్పుడిప్పుడే మీ అందరి పేరు పరిచయమే కాబట్టి రాబోయే రోజులు మిమ్మల్ని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి అంత దూరం వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఏర్పడ్డ బంధం అనుబంధం అనేది చివరి వరకు తుది శ్వాస వరకు ఉండాలి మీ ఈ హాస్టల్. ఎందుకంటే ఆ ఫోటో చూస్తుంటే ఫోటోకు దండ వేస్తుంటే సాంబిరెడ్డి గారి లోపల ఆ విగ్రహం చూస్తుంటే మనుషులు లేకపోయినా సరే ఆయన జీవితంలో సాధించింది ఏంటంటే ఆయన లేకపోయినా ఆయన కోసం రాజగోపాల్ రెడ్డి అటువంటి పక్క రాష్ట్రాలకి కూడా వచ్చి మనం ఆ ప్రోగ్రాం అటెండ్ చేస్తున్నామంటే ఆయన చేసిన గొప్పతనం ఏంది? డబ్బున్న ప్రతి వ్యక్తి గొప్పవాళ్ళు కాదు. గొప్పతనానికి నిర్వచనం ఏంటి? ధనవంతులకు నిర్వచనం ఏంటి? గొప్ప పనులు చేసి మానవత్వంతో పేదవాళ్ళకు అండగా ఉండే వాళ్ళే గొప్పవాళ్ళు, కానీ ధనవంతులు గొప్పవాళ్ళు కాదు. ధనవంతులు అయ్యుండి వేలాది కోట్ల రూపాయలు ఉండి దానం చేయని వాళ్ళు, ధర్మం చేయని వాళ్ళు, సహాయం చేయని వాళ్ళు నా దృష్టిలో వాళ్ళు ధనవంతులు కాదు కదా, నేరస్తులు. ఎందుకు నీ దగ్గర డబ్బు ఉంది? ఎవరి కోసం సంపాదిస్తున్నావు? మనం పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం? కానీ నువ్వు ఉన్నప్పుడు సమాజంలో అంకిత భావంతో పేదవాళ్లకు నీ సంపాదనలో కొంత భాగం పేదలకు పంచినప్పుడు నీకు కలిగే తృప్తి, అది మనం కొలమానం లేదు దానికి. డబ్బు ఉండి కళ్ళ ముందర పేదరికంలో ఉన్న పేదల్ని ఆదుకోకపోవడం అనేది మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం అది నేరంగానే భావిస్తాం. అందుకనే నేను రాజకీయ నాయకుడిగా కాక ఎక్కువ నాకు మా నియోజకవర్గంలో జిల్లాల పేరుంది దానకర్ణుడు, ఎవరు అడిగినా సహాయం చేస్తాడు అని చెప్పి పేరుంది. ఎందుకంటే అయ్యో గుణం లేనప్పుడు, మనసుతోటి ఆలోచించినప్పుడు ఒక నాయకుడిగా సక్సెస్ కాలేడు. హ్యూమన్ టచ్ అనేది ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, అప్పుడే నువ్వు నాయకుడిగా సక్సెస్ అవుతావు. ఈరోజు నేను కూడా ఇటువంటి కార్యక్రమం మా అమ్మగారి పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ అని పెట్టి పేద మహిళల కోసం, ఒంటరి మహిళల కోసం ఈ మధ్యనే 15 కోట్ల రూపాయలు పెట్టి జనగామ నియోజకవర్గంలో రుద్రమాదేవి మహిళా సొసైటీ వాళ్లకు నా సొంత 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మహిళా వృద్ధాశ్రమం నిర్మించడం జరిగింది. ఈ మధ్యనే మా మంత్రివర్యులు ధనసరి సీతక్ చేతుల మీద ఓపెన్ చేయడం జరిగింది. అందుకనే ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను పల్లెటూరు వాతావరణంలో 7వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకొని కష్టాలంటే ఏంది, ఒక వ్యవసాయదారుడికి ఉండే, రైతులకు ఉండే కష్టాలేంది చిన్నప్పుడు చూసిన నేను కళ్ళతోటి. అందుకనే మా అమ్మ చెప్పేది, చదువుకొని గొప్పవాళ్ళై మీకోసం కాదు ప్రజల కోసం బతకాలి, అప్పుడే నీకు జీవితం సార్థకమవుతుంది. కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాళ్ళకు మనం సహాయం చేయాలి, అప్పుడే. చిన్నప్పుడు మా అమ్మ నేర్పించింది. అందుకనే నేను ఏ కార్యక్రమం చేసినా కోమటిరెడ్డి సుశీలమ్మ మా అమ్మగారి పేరు మీదే ఫౌండేషన్ చేసి, ఆ ఫౌండేషన్ చైర్మన్ మా మిస్సెస్ కోమటిరెడ్డి లక్ష్మి. ఈ మధ్యన నెల రోజుల కిందనే మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ బడులలో చదువుకొని 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్, ప్రతి స్కూల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ర్యాంకులు సాధించిన మెరిట్ స్టూడెంట్స్కి ఫస్ట్ ర్యాంక్ 15,000, సెకండ్ ర్యాంకు 10,000, థర్డ్ ర్యాంక్ 7,500 లాగా దాదాపు 200 మంది స్టూడెంట్స్కి 28 లక్షల రూపాయలు గత నెల రోజుల కిందనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో రోజుకు స్ట్రెంత్ పడిపోతుంది. ప్రభుత్వ బడులని ప్రోత్సహించి, ప్రభుత్వ బడులలో పెంచి, ప్రభుత్వ బడులని మౌలిక వసతులు కల్పించి
పేదలకు ఉచితంగా విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనలాంటి వ్యక్తుల మీద ఉంది. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే అది అయ్యే పని కాదు. ఈరోజు సామిరెడ్డి గారు లాంటి వ్యక్తి ఆ రోజుల్లో వాళ్ళ భార్య గారు ఆలోచించి 450 మంది బాలికలకు వసతి గృహం కట్టించే ఆలోచన చేసిందంటే ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప ఆలోచన. వాళ్ళు చేసిన పనికి రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం, వాళ్ళ కుటుంబం, సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారు 3rd ఫ్లోర్ 2వ అంతస్తు. ఈ విధంగా నిజంగా చాలా మంచి మనసుతోటి ఈ విధంగా దినదినాభివృద్ధి ఒక కులంతో కాకుండా పేదలందరికీ, అన్ని కులాల పేదలకు విద్యని అందించాలి. వాళ్ళ చదువులకు, ముఖ్యంగా బాలికలకు బయట ఉంటే కష్టం, సెక్యూరిటీ ప్రాబ్లం, సేఫ్టీ ఉండదు. కాబట్టి ఇంత బ్రహ్మాండమైన బిల్డింగ్ నిర్మాణం చేసిందంటే ఇది చూసిన తర్వాత నాకు నా ఆలోచన మారిపోతుంది. నేను పోయిన తర్వాత మా మునుగోడులో ఏం చేయాలని చెప్పి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన శక్తిని మన కోసం కాదు, సమాజం కోసం కూడా వాడాలి. మన కోసం ఎంత వాడతాం? భార్య, పిల్లలు ఎంత సంపాదిస్తాం, ఎంత కావాలి, దానికి అంతు లేదు ఆశకు. ఏదో ఒక రోజు సమాజం కోసం ఆలోచన చేస్తే సమాజంలో కోట్ల మంది, లక్షల మంది పేదవాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వం ఎంత ఇచ్చినా అది సరిపోవడం లేదు. మరి మనలాంటి వాళ్ళం వచ్చి ఈ పేదలకు 2 విద్య, వైద్యం 2 కళ్ళు ఈ సొసైటీలో, వీటి విషయంలో పేదలకు అండగా ఉంటే సమాజంలో కష్టాల పాలు ఎవరు కారు. ఎందుకంటే విద్య అనేది అది కరగని దొంగిలించని ఆస్తి. అది మనం ఈ బాలికల్ని చదివిపించి జ్ఞానవంతులు చేస్తే వాళ్ళ జ్ఞానాన్ని ఎవరు దొంగతనం చేయలేదు. ఆస్తులు పోతాయి, జ్ఞానాన్ని దొంగిలించలేరు. కాబట్టి ఈ పిల్లలు రేపటి మన భవిష్యత్తు, మన ఇన్వెస్ట్మెంటు, మన సంపాదన, మన ఆస్తి వీళ్ళ కోసం మన పెట్టుబడి పెట్టాల్సింది వీళ్ళ చదువుల మీద, వీళ్ళ ఆరోగ్యం మీద, వీళ్ళ ఆహారం మీద, వీళ్ళ క్రీడల మీద. వీళ్ళే రేపు మనకు భవిష్యత్తులో దేశ నిర్మాణంలో మహిళలు పురుషులకు సరిసమానంగా అన్ని రంగాల్లో ముందుకు వస్తారు. కాబట్టి ఒకప్పటి ఆలోచన పాత రోజుల్లో ఆడపిల్ల అంటే పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతున్న రోజులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ప్రపంచం లేదు. ఈ పోటీ ప్రపంచంలో మహిళలు పురుషులకు సరిసమానంగా అన్ని రంగాల్లో యుద్ధ విమానాలు కూడా నడుపుతున్నారంటే అందుకనే బాలికల వసతి గృహం కార్యక్రమం ఇంత విజయవంతంగా, ఇంత లేట్ అయినా, ఇంత ఓపికతోటి కూర్చొని సక్సెస్ ఎందుకైందంటే ఈ ప్రోగ్రాం, ఈ బాలికల వసతి గృహం అనే ప్రోగ్రామే, ఆ పేరులోనే పవర్ ఉంది. కాబట్టి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మీరు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మన సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు మా మునుగోడు నియోజకవర్గంలో కూడా ఈ మధ్యన నేను ఇప్పుడు శాసనసభ్యునిగా అయిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఒక బాలికల వసతి గృహం పోయిన కస్తూరిబా బాలికల వసతి గృహం గవర్నమెంట్ది. పేద విద్యార్థులు ఉన్నారు. ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మీరు ఎంత అదృష్టవంతులు, ఎంత మంచిగా ఉందని అనిపిస్తుంది. అక్కడ పోతే నా కళ్ళలకు నీళ్ళు వచ్చినాయి వాళ్ళని చూస్తే. బాలికలు 360 మంది బాలికలు ఉన్నారు ఇంటర్మీడియట్ వరకు, 6వ తరగతి నుంచి. ఆ పేద తల్లిదండ్రులు ఆ హాస్టల్లో వెళ్ళిపోయి వాళ్ళని వేసిపోయారు, కానీ వాళ్ళ బాగోగులు పట్టించుకునేటోడు లేడు. డార్మెటరీ రూమే క్లాస్ రూము, సరిపోని బాత్రూమ్ లేవు, కిచెన్ డైనింగ్ హాల్ లేదు, మెష్ లేదు, ఫర్నిచర్ లేదు, సరి అయిన ఆహారం లేదు. ఆ బాలికలతో మాట్లాడుతుంటే నా మనసు మామూలు బాధపడలేదు నేను. మనం ఏ విధంగా జీవితం అనుభవిస్తున్నాం, ఈ పిల్లల జీవితం ఏంటి, ఏం చేయాలని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించకుండా నా మునుగోడులో క్యాంప్ ఆఫీస్ ఉండే, మొత్తం ఇప్పేసి ఎమ్మటే క్లాస్ రూమ్లు కట్టండి అని చెప్పి ఎమ్మటే ఇప్పేసి తెల్లారే క్లాస్ రూమ్ స్టార్ట్ చేసింది. ఆ క్లాస్ రూములతో పాటు
ఇంకా 1,50,00,000 నా సొంతంగా ఇచ్చి లాస్ట్ 2 months నుంచి డే నైట్ పని చేపిస్తున్నాను. 1,50,00,000 మనుషులు పెట్టి రాత్రి మగలు పని నడుస్తుంది. రాబోయే 15 రోజుల్లో కనీసం 360 మంది బాలికలు ఉంటే 1:12 30 బాత్రూమ్లను ఉండాలి, 30 లాట్రిన్లు ఉండాలి, 5 6 ఉన్నాయి. గంటల తరబడి లైన్లో నిలబడతారంటే వాళ్ళకు క్లాస్ రూమ్లు డార్మెటరీ 2 అక్కడే పడుకుంటారు, అదే క్లాస్ రూమ్. శరవేగంగా రాత్రి మగలు వర్క్ నడిపిస్తున్నాం. అట్లాంటివి ఎన్ని ఉన్నాయని చెప్పి మొత్తం నియోజకవర్గం అంతా ఆరాధిస్తే 18 హాస్టల్లో 6,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, బాయ్స్ గర్ల్స్ సపరేట్గా. ఒక ఇంజనీర్స్ టీం పంపించేసి మా స్థానిక నాయకులతోటి కమిటీలు వేసి ప్రతి స్కూల్లో ఉన్న సమస్యల గురించి అవగాహన చేసుకొని ఒక కార్యక్రమం మొదలుపెట్టినాం. రాబోయే 3 నుంచి 4 నెలల్లో ప్రతి హాస్టల్, ప్రతి మునుగోడులో ఉన్న 18 హాస్టల్లో ఒక 5 స్టార్ హోటల్ లెవెల్లో ఉండాలి, ఒక 5 స్టార్ ఫెసిలిటీ ఉండాలి, ఆ పిల్లలు చదువుకుంటేందుకు గ్రౌండ్ ఉండాలి, అన్ని రకాల వసతులు ఉండాలి అని చెప్పి నిర్ణయం చేసుకొని ఇప్పుడు పనిచేస్తున్నాం. అది మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా మాకు నిద్ర పట్టదు. ఈ హాస్టల్ బిల్డింగ్ చూసిన తర్వాత ఇంకా ఒక ఉత్సాహంతో పనిచేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళని చూసిన తర్వాత మామూలు బాధపడలే నేను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఒక గొప్ప ఆలోచన చేసి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 200 కోట్లతోటి 105 స్కూల్స్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కూడా అయింది. మునుగోడు నియోజకవర్గంలో కూడా 20 ఎకరాల్లో 2,500 మంది స్టూడెంట్స్ తోటి 200 crores తోటి ప్రారంభోత్సవం నా చేతుల మీదకి చేసిన నేను. అది గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే దాదాపు 2,50,000 దాదాపు 2,50,000 మంది పేద విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 20 acresలో 200 స్కూల్స్ 200 crores తోటి. సో అది చాలా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమం. అక్కడ నిజంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆలస్యమైన విద్యార్థినులు బాలికలందరూ కూడా మీరు ఓపికతో ఇంతసేపు కూర్చున్నారు. వేదిక నుంచి పెద్దలందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు వేణుగోపాల్ రెడ్డి గారికి, కమిటీ సభ్యులకు కూడా మీ అందరికీ కూడా చెప్తూ ముఖ్యంగా ఈ వేణుగోపాల్ రెడ్డి చెప్పిన లాస్ట్ మాట చెప్తా. రాజగోపాల్ రెడ్డి ఏది మాట్లాడినా సెన్సేషన్ అయిపోతుంది ఈ మధ్యన తెలంగాణలో. రాజగోపాల్ రెడ్డి ఎక్కడికి పోయినా నా వెనకాల ఇంటెలిజెన్స్ ఉంది, ఎటు పోతుండు, ఎవరితో మాట్లాడుతుండు, ఏం చేయబోతుండని చెప్పి ఒక క్యూరియాసిటీతోటి ఎదురు చూస్తూ చాలామంది. కానీ నేను ఏమి చేయను, నేను సామాన్యం కామ్గానే ఉంటా, ఎక్కడికి పోను, ఏ నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. అనవసరంగా నా మీద దుష్ప్రచారం రూమర్స్ వస్తున్నాయి మీడియాలల్లా, రాజీనామా చేస్తా అని, పార్టీ మారుతా అని, పార్టీ పెడతా అని చెప్పి రకరకాల ఊహాగాలు నడుస్తున్నాయి తెలంగాణలో. ఈరోజే వచ్చేటప్పుడే ఖండించిన. ఎందుకు ఖండించాల్సి వచ్చిందంటే ఒక ప్రత్యేకంగా మీడియా వాళ్ళకు ఆన్ ద వే నా నియోజకవర్గంలో ఒక మీడియా వాళ్ళు అడుగుతున్నారు, ఇంతమంది సైన్యంతో ఆంధ్రాకు పోతుందంటే ఇదేదో కథ ఉన్నది, ఏదో నడుస్తుంది, జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏదో చేసి వస్తుంది పోతుందని చెప్పి సోషల్ మీడియాలో టీవీలలో ప్రచారం కొనసాగుతుంది. దాన్ని ఖండించిన వేణుగోపాల్ రెడ్డికి చెప్పిన, ప్రత్యేకంగా మీడియా వాళ్ళతో పిలిచి మరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఒకటేసారి పార్లమెంట్ సభ్యులుగా 2009 నుంచి 14 వరకు పనిచేసినాం. జగన్మోహన్ రెడ్డి గారితో నాకున్న సాన్నిహిత్యం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా మేమంతా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులం, ఆయన శిష్యులు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్తగా పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన భువనగిరి నియోజకవర్గం నుంచి ఆనాడు మా సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి అభ్యర్థి టీడీపీ, టీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ 4 పార్టీల అభ్యర్థికి వ్యతిరేకంగా నేను 1,40,000 మెజారిటీతో గెలిచినంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పటికి కూడా మా తెలంగాణలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యులు అంటారు.
మా గ్రామంలో, నేను పుట్టిన బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో, నాకట్పల్లి మండలం నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో రాజశేఖర రెడ్డి అకాల మరణంతో రాష్ట్ర ప్రజలు అందరం ఏడ్చినాం. ఒక కుటుంబ సభ్యునం కోల్పోయిందని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోతే నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళకి ఇన్నేళ్ల జీవితంలో ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు చనిపోతే ఒక రాష్ట్రంలో ఏడవని వ్యక్తి లేడు, బాధపడే కుటుంబం లేదు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినట్టు రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని అంతా కలత చెందిన అందరం. ముఖ్యంగా మా కోమటిరెడ్డి సోదరులకు అత్యంత ప్రీతిపాత్రుడు, మాకు తండ్రి లాంటి వాడు, మాకు స్ఫూర్తినిచ్చి రాజకీయాల్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 2010 సెప్టెంబర్ 2 నాడు తీవ్రంగా తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. నేను పార్లమెంట్ సభ్యునిగా నేను ఒకవైపు తెలంగాణ కోసం, సమైక్యాంధ్ర కోసం వేణుగోపాల్ రెడ్డి ఇద్దరం మిత్రం కొట్లాడుతున్నాం. ఆ తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ ధర్మం ఉంది కాబట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో నేను నా సహచర ఎంపీలతోటి కలిసి పనిచేయాల్సిన అవకాశం, ఆ పరిస్థితి అక్కడ ఉన్నది ప్రజల్లో. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ నాయకత్వం లోపం కనబడ్డది కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడ్డప్పుడు. ఆ రోజు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ రోజు ఆ ఉద్యమాన్ని కంట్రోల్ చేయకపోవడమే గాక ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఉద్యమం ఉవ్వెత్తున లేచి ఇంకా తీవ్ర రూపం దాల్చి మాలాంటి రాజకీయ నాయకులు తెలంగాణ అని జై తెలంగాణ అని తప్పలేదు. ఆ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఒక పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో నాకు గొంతు వినిపించాల్సి వచ్చింది. కానీ ఆ సమయంలో కూడా ఉద్యమం తీవ్రం ఉన్న సమయంలో నేను ధైర్యం చేసి సెప్టెంబర్ 2 నాడు ప్రథమ వర్ధంతి రోజు మా గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టి కొన్ని వేల మందిని పిలిచి విగ్రహావిష్కరణ చేసినాం. ఈ రోజు కూడా రాష్ట్రాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా అన్నదమ్ముల్లాగా తెలుగు వాళ్ళందరం కలిసి ఉండాలి, మన సోదర భావం ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండాలి అన్న ఒక లక్ష్యంతో అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా మేమెప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఉన్న ఆయన అభిమానులకు, ముఖ్యంగా మా సోదరుడు వేణుగోపాల్ రెడ్డి, అప్పిరెడ్డి గారు కూడా అదే పార్టీలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రేమతో పిలిచినందుకు ఇంత దూరం రావాల్సి వచ్చింది. రాజకీయ వేదిక కాదు, రాజకీయ ప్రసంగం చేయట్లేదు, కానీ ఒక గొప్ప నాయకుడి గురించి 4 మంచి మాటలు చెప్తున్నాను. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ కానీ, ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆయన చేసిన ఉచిత కరెంటు కానీ, అటువంటి పథకాలు ఒక మానవత్వంతో, ఒక రాజకీయ నాయకుడుగా, రాజకీయ కోణంలో ఆలోచించలేదు, మానవత్వం ఉన్న నాయకుడుగా పేదల కష్టాలైన పాదయాత్రలు చూసి ఒక గొప్ప పథకాలన్నీ పేద ప్రజలకు తీసుకొచ్చిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకనే ఇక్కడికి ఈ నేల మీద అడుగు పెడుతుండే ఆయనే గుర్తొస్తుంది. అందుకనే మా తెలంగాణ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతుందంటుంది. కాదు బాబు పోవట్లేదు, మా మిత్రులు ప్రైవేట్ ప్రోగ్రాం పోతున్నా అని నమ్మట్లేదు. అందుకనే ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు కాదు పోవట్లేదు, నేను ఈ కార్యక్రమానికి పోతున్నా అని చెప్పి ఖండించిన తర్వాతనే టీవీలలో వచ్చింది ఇప్పుడు. కాబట్టి మీరందరూ ఇంత మంచి కార్యక్రమాన్ని పిలిచినందుకు, ముఖ్యంగా ఇంత ఓపికగా బాలికలందరూ ఇంతసేపు